కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇక వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు మహిళలు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ లో బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ లో ఏమైంది ఓకేనా? హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ సాయంత్రం నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటపాటలను ఆడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ముఖ్యంగా వాడవాడలో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి రంగురంగుల పూలను బతుకమ్మలుగా పేర్చి ప్రతిరోజు ఒక్కో విధంగా అమ్మవారికి నైవేద్యం పెడుతూ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ రెహమత్ నగర్లోని పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మనం ఈరోజు మూడో రోజు కావడంతో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఆటపాటల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా యువతులు ప్రతిరోజు 9 రోజుల పాటు కూడా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఇక్కడ బతుకమ్మల ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా గౌరీదేవికి నైవేద్యంగా ఒక్కొక్క రోజు తీసుకొస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు భారీగా మహిళలు అయితే చేరుకొని బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకొచ్చి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు గుంపులు గుంపులుగా మహిళలంతా కూడా ఇక్కడ చేరి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ఇలానే తెలంగాణలోని ప్రతి వాడవాడలో కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతి గల్లీలో కూడా 9 రోజుల పాటు ఇదే విధంగా పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఆటపాటల్లో పాల్గొంటున్న విషయాలు చూడొచ్చు. ముఖ్యంగా యువతులు ఎంతో ఉత్సాహంగా నవరాత్రుల్లో పూజలు ఒకవైపు, బతుకమ్మ ఆటపాటలు మరొక వైపు కొనసాగుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి కూడా పాల్గొని ఈ ఆటపాటలో పాల్గొనడం జరిగింది. మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా? బాగుంది, బాగుంది. ప్రతిరోజు ఆడతాం? ప్రతి సంవత్సరం ఇట్లనే ఆడతాం. ఎట్లా ఉంటుంది బతుకమ్మ వచ్చిందంటే? హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మహిళలు చాలా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు పాల్గొంటున్నారు. ఇక్కడ మంత్రి సతీమణి సరోజ వివేక్ వెంకటస్వామి ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మహిళలతో బతుకమ్మ ఆట? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈరోజు వీళ్ళందరి మధ్యలో బతుకమ్మ ఆడడం చాలా సంబరంగా ఉంది. ప్రతి సంవత్సరం తెలంగాణ సంస్కృతి ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మహిళలకి ఏం చెప్తారు? మహిళలకి దిస్ ఇస్ చాలా ఆనందదాయకము. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి కోరిన కోరికలు అందరికీ ప్రసాదించమని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది బతుకమ్మ వచ్చిందంటే 9 రోజుల పాటు ఆడతారు కదా, మీకు ఎట్లా ఉంటుంది? బాగుంది. నువ్వు చెప్పు, ఇక్కడ ఎట్లా బతుకమ్మ చేయడం వచ్చా నీకు? ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్? చాలా మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంత గ్రాండ్గా చేయడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. 9 days అమ్మవారికి ఒక్కొక్క విధంగా నైవేద్యాలు పెడతారు కదా, నీకు వచ్చావు ఏమైనా చేయడం? రాదు. యా, బతుకమ్మ చేస్తాం, ఇలానే ఆడతాం. ఫస్ట్ డే లాస్ట్ డే ఇంకా ఎక్కువ ఆడతాం. ట్రెడిషనల్గా రెడీ అవుతాం. సద్దుల బతుకమ్మ ఎట్లా చేసుకుంటారు? ఫస్ట్ నుంచి 9 days వరకు ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలవడం?
ఇక్కడైతే అంత ఏముండదు కానీ విలేజెస్లో ఎక్కువ చేస్తారు. లైక్ అన్ని 9 days రోజు బతుకమ్మ చేసేసి అక్కడ ఆడతారు. అంటే మీకు తెలంగాణ ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళకు కూడా బతుకమ్మ గురించి చెప్తుంటారా? నాకు లైక్ ఇక్కడ కాకుండా వేరే స్టేట్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా బతుకమ్మ ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది లైక్ ఇక్కడ చూడనీకి. బతుకమ్మ సంబరాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇంత హ్యూజ్ గ్యాదరింగ్, పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, ఎట్లా ఉంది? బతుకమ్మ అంటేనే తెలంగాణ సాంప్రదాయానికి ఒక ప్రతీక. ప్రతి ఆడబిడ్డ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ 9 రోజులు నిర్వహించబడే కార్యక్రమం. 9 రోజులు అంటే ప్రతిరోజు 9 రకాల పూలతో 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ప్రతి ఇంటి ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ కూడా గొప్పగా జరుపుకునే ఈ పండుగకి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చూడొచ్చు ఓవరాల్ గా అయితే హైదరాబాద్ లో ప్రతిరోజు కూడా భారీ ఎత్తున బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఇక్కడ మహిళలు మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. అయితే రహమత్ నగర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా దాదాపు 3 నుంచి 5 వేల మంది మహిళలు ఒక చోట చేరి భారీ బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఇక్కడ బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇది ఓవరాల్ గా జూబ్లీహిల్స్ లో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో హరిత, హైదరాబాద్.